ఏలేరు కాలువ ఆయకట్టుకు 1000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల పరిధిలోని 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నీరు విడుదలకు సాగునీటి సలహా సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. ఏలేరులో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని నీటిని విడుదల చేయనున్నారు. కాకినాడ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసనమండలి విప్ పిడుగు హరిప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఆయకట్టు చివరి పంట భూములకు నీరందేలా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో 2 కోట్లకు పైగా వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు కూడా అవకాశం ఉన్న చోట ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ సూచించారు. కాకినాడ జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. వీలైనంత వరకు ఆరుతడి పంటలు వేసుకోవాలని, రైతులందరూ పంటల బీమా చేయించుకోవాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇమీడియట్ గా 1000 క్యూసెక్స్ కూడా వదలటం జరిగింది. సో క్రాప్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే ఆ డెడ్ స్టోరేజ్ వల్ల నిజంగా ఇది రైతులకు ఉపయోగపడద్దంటే 100% రిక్వైర్మెంట్ అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా డెడ్ స్టోరేజ్ కూడా వాడుకునే విధంగా, గోదావరి నుంచి కూడా ఒక 2-3 టీఎంసీలు తీసుకునే విధంగా అన్నిటినీ ఎక్కడ వీలైతే అక్కడ వాటర్ ని వాడుకుని రైతులకు అందజేయవలసిందిగా మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఇప్పుడు ఉన్న అవైలబిలిటీలో మనం ఇప్పటి వరకు ది బెస్ట్ డిసిషన్ కూడా తీసుకున్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుని ఏ విధంగా ఖరీఫ్ పంటకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనేది చర్చించడం జరిగింది. 1000 క్యూసెక్స్ ఏలేరు నుంచి వదిలేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీలైన వరకు ఆరుతడి పంటలు, ఇరిగేటెడ్ క్రాప్స్, డ్రై క్రాప్స్ అనేది వేసుకోవాలని కోరడం జరిగింది.